సో రాజు గారు ఈరోజు వంటలు పిండి వంటల్లో మాకు రంజాన్ స్పెషల్ వెరైటీ ఏం చేసి చూపించబోతున్నారు? రంజాన్కి ముఖ్యంగా ఏంటంటే చాలామంది అంటే బిర్యానీలు ఇలాంటివి తయారు చేసుకుంటూ ఉంటారు. స్వీట్ ఐటెంలో వచ్చేసి సేమియా బేస్లో డబుల్ కా మీఠా ఇలాంటివి కొంచెం సేమియా బేస్లో కూడా అంటే పాయసం లాంటివి చేసుకుంటూ ఉంటారు. ఈరోజు నేను కుబూలీ రైస్ చూపిస్తున్నానండి. కుబూలీ అంటే రైస్ ఇది శనగపప్పు బేస్లో ఉంటుంది. సో బిర్యానీ టైప్లోనే మంచి టేస్ట్గా వచ్చాయి. బిర్యానీలో పప్పు యాడ్ చేస్తారు. పప్పు బేస్లో రైస్ అండ్ పప్పు అంటే మనకు పలుకులు పలుకులుగా ఈ పప్పు తగులుతూ ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుంది కుబూలీ రైస్. ఎస్. ఓకే ఓకే, మరి కుబూలీ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కుబూలీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా. ఓకే అండి, కుబూలీ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో దీనికి అంటే ముందు చేసి పెట్టుకునేవి ఏమైనా ఉంటాయా? సో ఇక్కడ నేను కొంచెం ఈజీ మెథడ్లో చూస్తున్నాను. రైస్ ఉడికించి పెట్టేసుకున్నాం ముందుగా. ఓకే ఓకే, సో అలాగే పచ్చిశనగపప్పు పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో ఈ రెండు ముందుగా చేసుకుంటే మనం మిగతా ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది. సో దీన్ని మనం 2 రకాలుగా చేసుకోవచ్చా? ఎసరు పెట్టి కూడా ఒకటి చేసుకోవచ్చు అండి. సో కొంచెం ఈజీ మెథడ్లో చేస్తున్నాను. సో దీంట్లో కొద్దిగా నెయ్యి, అలాగే నూనె అండి. ఓకే, ముందుగా బిర్యానీ ఆకు, అలాగే మసాలా దినుసులు. ఓకే, సో ఇది మనకి ఉండటం ఆ బిర్యానీ ఫ్లేవర్లోనే ఉంటుంది. ఎస్ అండి. కాకపోతే పప్పు అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాం అంటే చేసుకుంటూ ఉంటారు, అంటే అరబ్ కంట్రీస్లో ఇది చేస్తారండి. ఓకే ఓకే, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. కుబూలి అంటే ఏంటి రాజు గారు? అంటే పప్పుతో చేసుకునేదానా? పప్పుతో చేసుకునేది. ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే పప్పు ఏదైనా వాడచ్చా? ఓన్లీ శనగపప్పు వాడు? శనగపప్పు అండి, ఓన్లీ శనగపప్పుతోనే చేసుకోవాలి. ఓకే ఓకే, సో మిగతా అన్ని ఇంకా నాన్ వెజ్ కాంబినేషన్లో అవి చేసుకుంటూ ఉంటారు కదా, లేదంటే వెజిటేబుల్స్ కాంబినేషన్. అంటే ఇప్పుడు ఇదే సేమ్ మనం నాన్ వెజ్ దీంట్లో కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అంటే పప్పు ఇంకా అలాగే ఐదర్ చికెన్ ఆర్ మటన్ ఏదైనా చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు. ఓకే, కొంచెం స్పైసీగానే ఉంటుంది ఇది. స్పైసీగా ఉంటే బాగుంటుందా? స్పైసీగా కొంచెం ఆ మసాలాలు టేస్ట్ ఘాట్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న శనగపప్పు మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడే ఆ బిర్యానీ ఫ్లేవర్ అంతా, అంటే నేతిలో కూడా ఇవి వేశారు కదా మసాలా దినుసులు అవి. అవునండి, నైస్. సో ఈ పప్పు కొంచెం దీంట్లో వేగితే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఆ పప్పు కూడా పట్టేస్తాయండి. ఓకే రాజు గారు. ఓకేనా రాజు గారు? ఓకే అండి, సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో పెరుగు, ఓకే, గరం మసాలా పొడి, కొద్దిగా పుదీనా అండి. ఓకే, సో మనకి ఇలాంటి వాటిల్లో కాంబినేషన్ ఏమన్నా ఉంటుందా రాజు గారు? పెరుగు అండి, లేదా పెరుగు చట్నీ, రైతా రైతా బాగుంటుంది. ఓకే ఓకే, సో లేదా ఏదన్నా గ్రేవీ టైప్ మనకు. ఓకే, సో ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో చివరిగా మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం బాస్మతి రైస్. సో ఓన్లీ పప్పుతో అన్నా కూడా మనకి అంటే ఎసరు వేసుకున్నా కొద్దిగా తొందరగానే అవుతుంది. అదే ఏదైనా మనము
నాన్ వెజ్ యాడ్ చేసుకుంటే కొంచెం మనం Time యాడ్ అనేది చేసుకున్న దాన్ని బట్టి టైం తీసుకుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే. సో కొద్దిగా పుదీనా, ఓకే. అలాగే వేయించిన ఉల్లిపాయలండి. సో కుబూలి రైస్ రెడీ. రెడీ అండి. నైస్. ఓకే, మరి రంజాన్ స్పెషల్ కుబూలి రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కుబూలి రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. శనగపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి, నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన శనగపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, గరం మసాలా, పుదీనా వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం, అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై పుదీనా, వేయించిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కుబూలి రైస్ రెడీ.